వరంగల్ బ్రహ్మకుమారి నిర్వహణలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ డీ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం శాంతి సందేశంలో మాట్లాడుతూ మన దేశంతో పాటు ఎన్నో దేశాల్లో బ్రహ్మకుమారి సెంటర్స్ నెలకొల్పామని, త్వరలో సెంటనరీ సెలబ్రేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కమర్షియలైజేషన్ అవ్వడం బాధాకరమని, హింస, మూర్ఖత్వం, చెడు మార్గాన్ని పారదోలాలంటే ఆధ్యాత్మిక అవసరమని, నెగిటివ్ కాదు పాజిటివ్గా ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా డాక్టర్ మంతెన సత్యనారాయణ ఆరోగ్య సూత్రాలు. పిల్లల చేత చేయించుకునే స్థితి రాకుండా హాయిగా జీవించే అదృష్టాన్ని ప్రసాదించు దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. డాక్టర్లు, మందులు, హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. అయినా సరే ఆరోగ్యం అనేది మనిషికి మాత్రం అందకుండా దూరం అవుతూ ఉంది. మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము ఇవి కూడా తోడవ్వాలి. జయ జయ సూరముని సంస్కృత నరసింహ, జయ జయ సూరముని. చదువుకునే వయసులో అందరి వల్లే తప్పులు చేయకుండా మంచి ఆహార నియమాలు, మంచి అలవాట్లు ఆచరించడం ద్వారా మరి ఎంతో ఫిజికల్గా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండే అదృష్టం మాకు కలిగింది. కానీ ప్రకృతి వైద్యం అనేది చాలా కష్టమైంది. చెప్పాను కదా, సత్యం వైపు ప్రయాణించటం కష్టం. అందుకని ఎక్కువ మంది మంచి ఆహార నియమాలు పాటించలేరు, నిలకడగా ఉండలేరు. ఎవరికైతే నిజంగా జీవితంలో నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి, నా పిల్లలకి నేను భారం కాకూడదు, నా వెనక ఎంతోమంది ఆధారపడి ఉన్నారు, నేను ఒక లక్ష్యం పెట్టుకుని ఏదో వ్యాపారం, ఉద్యోగం మొదలుపెట్టాను, మధ్యలో ఆటంకాలు రాకుండా ఉండాలి, శేష జీవితం వరకు నేను హాయిగా ఆనందంగా బ్రతకాలంటే కొన్ని నియమనిష్టాలని ప్రతినిత్యం తప్పనిసరిగా ఆచరించాలి. ప్రకాశమై